Yes, good evening everyone. Welcome back to our session. So right now, today in this session, we are going to discuss the final conclusion or the differences between Jean-Piaget theory and as well as Lev-Vygotsky theory. So as already in the previous video class sessions, we have discussed about the concept of Lev-Vygotsky socio-cultural theory, and before that Lev-Vygotsky theory already we have covered about Robert Mill Gagini's hierarchical learning theory and J.S. Brunner learning theory and different theories. So today in this session we are going to discuss the major differences between Jean-Piaget theory and Lev-Vygotsky theory. So this is very important topic of psychology subject, which is very much useful for the CTET, TET and DSC concepts. Okay, so once again I would like to reveal the topic which we are going to discuss right now is about the main differences between Jean-Piaget and Lev-Vygotsky theory. సో వీటికి సంబంధించినటువంటి థీరీస్ అంటే ఈ వైగోట్స్కీ థియరీ అవ్వచ్చు లేదా జీన్ పియాజే థియరీ అవ్వచ్చు, ఈ రెండు థియరీస్ కూడా ఆల్రెడీ డీటెయిల్డ్గా మన యొక్క వీడియో క్లాస్ సెషన్స్లో చెప్పుకోవడం జరిగింది. బట్ ఈరోజు ఒక కన్క్లూజన్ భాగంలో ఈ రెండు థియరీస్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, సో వాట్ వుడ్ బి ద డిఫరెన్సెస్ బిట్వీన్ జీన్ పియాజే థియరీ అండ్ Lev-Vygotsky థియరీ. అంటే ఇప్పుడు డిఫరెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ డిఫరెన్స్ Jean-Piaget థియరీ అన్నది ఏంటంటే అది ఒక రాడికల్ కన్స్ట్రక్టివ్ సంబంధించిన అనమాట, రాడికల్ కన్స్ట్రక్టివిజం. ఓకే, బట్ Lev-Vygotsky థియరీకి వచ్చేటప్పటికి సోషల్ కన్స్ట్రక్టివిజం అని ఫస్ట్ డిఫరెన్స్గా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. Jean-Piaget థియరీ అన్నది రాడికల్ కన్స్ట్రక్టివిజంకి ఫేవర్గా ఉంటుంది, Lev-Vygotsky థియరీ అనేది సోషల్ కన్స్ట్రక్టివిజంకి ఫేవర్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ డిఫరెన్సెస్లో ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. రాడికల్ కన్స్ట్రక్టివిజం అంటే ఏంటి, ఒక పిల్లవాడు లేదా ఒక పర్సన్ తన చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్తో ఫిజికల్గా ఇంటరాక్ట్ అయ్యి ఆ నుంచి వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పేది రాడికల్ కన్స్ట్రక్టివిజం. అంటే Jean-Piaget సపోర్ట్ చేసింది. బట్ అక్కడ అలా కాదు, ఒక వ్యక్తి లేదా ఒక పిల్లవాడు సోషల్గా సమాజంలోకి వచ్చి వేరొక పర్సన్తో ఇంటరాక్ట్ అయితే ఆ విధంగా నేర్చుకుంటాడు అని చెప్పేది సోషల్ కన్స్ట్రక్టివిజం. ఇది Lev-Vygotsky సంబంధించింది అనమాట. అంటే Jean-Piaget అయితే రాడికల్ కన్స్ట్రక్టివిజం అండ్ Lev-Vygotsky అయితే సోషల్ కన్స్ట్రక్టివిజం. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఈ Lev-Vygotsky అంటే ఈ Jean-Piaget కనుక మనం పరిగణలోకి తీసుకుంటే Jean-Piaget అనే అతను స్విస్ సైకాలజిస్ట్ అనమాట, అంటే స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి సైకాలజిస్ట్. బట్ వేరే Lev-Vygotsky అనే అతను రష్యా కంట్రీకి సంబంధించినటువంటి సైంటిస్ట్ అనమాట, సైకాలజిస్ట్ అనమాట. సో Jean-Piaget అయితే స్విస్ సైకాలజిస్ట్, Lev-Vygotsky అయితే రష్యన్ సైకాలజిస్ట్. అది సెకండ్ డిఫరెన్స్. అండ్ ద థర్డ్ డిఫరెన్స్కి వచ్చేటప్పటికి Jean-Piaget అనే అతను పిల్లల్ని లిటిల్ సైంటిస్ట్ అని చెప్పి సంబోధించేవారు అనమాట. అంటే పిల్లల్ని Jean-Piaget ఏమని పిలిచేవారు అంటే లిటిల్ సైంటిస్ట్. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమనేవారండి, లిటిల్ సైంటిస్ట్ అని చెప్పి Jean-Piaget పిల్లల్ని ఉద్దేశించి అనేవారు అనమాట. సో ఇకపోతే ఫోర్త్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ Jean-Piaget ఏం చెప్తారంటే ప్రతి వ్యక్తిలో కాగ్నిటివ్ స్కిల్స్ ఎలా డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్కి థాట్ అన్నది డెవలప్ అవ్వాలి. థాట్ నుంచి లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ నుంచి కాగ్నిటివ్ స్కిల్స్ వస్తాయని చెప్పి Jean-Piaget చెప్పారు. ఏమని చెప్పారు, ఒక పర్సన్లో కానీ ఒక చైల్డ్లో కానీ ఒక వ్యక్తిలో కానీ కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అంటే ఫస్ట్ Jean-Piaget ప్రకారం ఆ పర్సన్లో థాట్ అనేది డెవలప్ అవ్వాలి. ఆ థాట్ నుంచి లాంగ్వేజ్ నుంచి కాగ్నిటివ్ స్కిల్స్ వస్తాయి అని చెప్పి Jean-Piaget చెప్పారు. బట్ Lev-Vygotsky ఏం చెప్పారు, ఒక పిల్లవాడిలో కాగ్నిటివ్ స్కిల్ లేదా థింకింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ థాట్ కాదు, లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పారు అనమాట. అంటే Jean-Piaget పాయింట్లో థాట్ అనేది ఫస్ట్ వస్తుంది, థాట్ నుంచి కాగ్నిటివ్ స్కిల్. బట్ Lev-Vygotsky ప్రకారం లాంగ్వేజ్ అనేది ఫస్ట్ డెవలప్ అవ్వాలని చెప్పాడు అనమాట. మరి లాంగ్వేజ్ ఎలా డెవలప్ అవుతుంది, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సోషల్గా ఇంటరాక్ట్ అయితేనే వాళ్ళలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ లాంగ్వేజ్ డెవలప్మెంట్ నుంచి వాళ్ళకు ఒక కాగ్నిషన్ థింకింగ్ ప్రాసెస్ అనేది వస్తుంది అనమాట. అంటే భాష వస్తేనే
వాళ్ళు ఆలోచించుకోగలరు, అవునా కదా. కాబట్టి లివ్ వైగాట్స్కి ప్రకారం లాంగ్వేజ్ అనేది ఫస్ట్ డెవలప్ అవ్వాలి. ఆ లాంగ్వేజ్ ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో సోషల్గా ఇంటరాక్ట్ అయితే వస్తుంది అని లివ్ వైగాట్స్కి చెప్పారు అనమాట. బట్ జీన్ పియాజే థాట్ అనేది ఫస్ట్ డెవలప్ అవ్వాలి, అది ఫిజికల్గా ఎన్వైర్న్మెంట్తో రియాక్ట్ అయితే వస్తుందని చెప్పి జీన్ పియాజే చెప్పారు అనమాట. ఒకరు స్విట్జర్లాండ్కి సంబంధించిన సైకాలజిస్ట్, ఇంకొకరు రష్యన్ కంట్రీకి సంబంధించిన సైకాలజిస్ట్. అలాగే ఒకటి రాడికల్ కన్స్ట్రక్టివిజం సంబంధించింది, ఇంకోటి సోషల్ కన్స్ట్రక్టివిజం సంబంధించింది అనమాట. అలాగే జీన్ పియాజే పిల్లల్ని ఏమని సంబోధించేవారు అంటే లిటిల్ సైంటిస్ట్ అని చెప్పి ఉద్దేశించారు అనమాట. అలాగే ఇక్కడ ఈ లివ్ వైగాట్స్కి ప్రకారంగా చూసుకుంటే ఈ లివ్ వైగాట్స్కి 3 ఇంపార్టెంట్ టర్మ్స్కి వాల్యూ ఇచ్చారు. ఒకటి సోషల్ ఇంటరాక్షన్, ఆల్రెడీ మీ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. లివ్ వైగాట్స్కి ముఖ్యంగా 3 ఇంపార్టెంట్ టర్మ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు అనమాట. ఏంటి అవి అంటే, ఒకటి సోషల్ ఇంటరాక్షన్ అండ్ ఇంకొకటి లాంగ్వేజ్ అండ్ కల్చర్. లాంగ్వేజ్కి, కల్చర్కి, సోషల్ ఇంటరాక్షన్కి, ఈ మూడిటికి కూడా లివ్ వైగాట్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అదే జీన్ పియాజే థియరీలో మనకి 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చెప్పాడు అతను. ఏంటవి, ఫస్ట్ మెచ్యురేషన్, తర్వాత ఎన్వైర్న్మెంట్, తర్వాత సోషల్ ఇంటరాక్షన్ అండ్ తర్వాత ఈక్విలిబ్రేషన్. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టాపిక్స్ మన వీడియో క్లాసెస్లో ఉంటాయి చూడండి. జీన్ పియాజే ప్రకారంగా 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ చెప్పారు. ఏంటంటే అవి, ఒకటి మెచ్యురేషన్ అండ్ ఇంకోటి ఎన్వైర్న్మెంట్ అండ్ థర్డ్ వన్ సోషల్ ఇంటరాక్షన్ అండ్ ఫోర్త్ వన్ ఈక్విలిబ్రేషన్. ఈ 4 కూడా మళ్ళీ చెప్తున్నాను, మెచ్యురేషన్, ఎన్వైర్న్మెంట్, సోషల్ ఇంటరాక్షన్, ఈక్విలిబ్రేషన్. ఈ 4 కూడా చెప్పింది జీన్ పియాజే. బట్ లివ్ వైగాట్స్కి సోషల్ ఇంటరాక్షన్, లాంగ్వేజ్ అండ్ కల్చర్. అలాగే జీన్ పియాజే థియరీ కనుక వస్తే 4 ఇంపార్టెంట్ స్టేజెస్ చెప్పాడు అతను. ఎవరు, జీన్ పియాజే. ఇది చాలా ఇంపార్టెంట్, వీటి మీద మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. జీన్ పియాజే చెప్పినటువంటి 4 ఇంపార్టెంట్ స్టేజెస్ ఏంటి అంటే, అందులో ఫస్ట్ది సెన్సరీ మోటార్ స్టేజ్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగిందండి. ఓకే, ఫస్ట్ది ఏంటంటే సెన్సరీ మోటార్ స్టేజ్. ఇది 0 నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. సెన్సరీ మోటార్ స్టేజ్ 0 to 2 ఇయర్స్. అలాగే సెకండ్ది ప్రీ ఆపరేషనల్ స్టేజ్, అంటే 2 to 7 ఇయర్స్ అనమాట. 2 to 7 ఇయర్స్ వరకు ప్రీ ఆపరేషనల్ స్టేజ్. అండ్ థర్డ్ వన్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. థర్డ్ వన్ ఏంటి, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ 7 to 11 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట. ఇకపోతే ఫోర్త్ వన్ లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఇది 11 to 15 ఇయర్స్ వరకు ఉంటుంది అనమాట. కాబట్టి ఆ 4 స్టేజెస్ ఏంటి, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సో 0 to 2 ఇయర్స్, 2 to 7 ఇయర్స్, 7 to 11 ఇయర్స్ అండ్ 11 to 15 ఇయర్స్. బట్ అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ లివ్ వైగాట్స్కి ప్రకారంగా 3 ఇంపార్టెంట్ టర్మ్స్ చెప్పాడు అతను. ఏంటవి, ఇందాక చెప్పుకున్నట్టుగా సోషల్ ఇంటరాక్షన్, లాంగ్వేజ్, కల్చర్తో పాటుగా అసలైన టాపిక్లో ఒక 3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పాడు. అందులో ఏంటంటే ఫస్ట్ది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని గురించి కూడా మనం వీడియో క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి రిఫర్ చేసుకోండి. ZPD అంటుందని, ఏమంటాం, ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అండ్ సెకండ్ వన్ మోర్ నాలెడ్జబుల్ అదర్స్, MKO, ఏమంటుందని, MKO, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. అండ్ అలాగే థర్డ్ ఇంపార్టెంట్కి వచ్చేటప్పటికి స్కాఫోల్డింగ్. ఏమంటాం, స్కాఫోల్డింగ్ అంటాం. స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, మోర్ నాలెడ్జబుల్ అదర్స్ అంటే ఎవరు, అండ్ అలాగే ఇందాక చెప్పుకున్నటువంటిగా మోర్ నాలెడ్జబుల్ అదర్స్తో పాటుగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి వీడియో క్లాసెస్లో ఉన్నాయి. అలాగే ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఈ జీన్ పియాజేకి అలాగే లివ్ వైగాట్స్కి మెయిన్ డిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే జీన్ పియాజే అనే అతను థాట్ ఫస్ట్ డెవలప్ అవ్వాలి అని చెప్పాడు అనమాట. బట్ లివ్ వైగాట్స్కి థాట్ కాదు, ఫస్ట్ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవ్వాలి అని చెప్పి లివ్ వైగాట్స్కి చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ అలాగే ఈ జీన్ పియాజే రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రాడికల్ కన్స్ట్రక్టివిస్ట్ అంటే ఫిజికల్ ఎన్వైర్న్మెంట్తో రియాక్ట్ అవ్వాలి అని చెప్పాడు అనమాట. బట్ ఇతను లివ్ వైగాట్స్కి ఏం చెప్పాడు, సోషల్ కన్స్ట్రక్టివిజం అంటే సోషల్గా ఇంట్రాక్షన్ జరిగిన తర్వాత మాత్రమే కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అని లివ్ వైగాట్స్కి చెప్పడం జరిగింది.
అండ్ అలాగే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, అలాగే మోర్ నాలెడ్జబుల్ అదర్స్, స్కఫోల్డింగ్, ఈ 3 టర్మ్స్ గురించి చెప్పిన అతను లివ్ వైగాట్స్కీ. అండ్ అలాగే స్కీమాటా, అసిమిలేషన్, అకామిడేషన్ అండ్ ఈక్విలిబ్రేషన్, ఈ 4 గురించి చెప్పిన అతను జీన్ పియాజే. మళ్ళీ చెప్తున్నాను, స్కీమాటా, అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్. సో ఈ 4 గురించి చెప్పిన అతను జీన్ పియాజే. అలాగే లివ్ వైగాట్స్కీ రష్యన్ సైకాలజిస్ట్, జీన్ పియాజే స్విస్ సైకాలజిస్ట్. అలాగే జీన్ పియాజే ఏం చెప్పేవాళ్ళు, చిన్నపిల్లల్ని లిటిల్ సైంటిస్ట్ అని చెప్పి సంబోధించాడు అనమాట. సో దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్. దీంతో పాటుగా మరొక పాయింట్ ఉంటుందండి, అదేంటంటే ఈ లివ్ వైగాట్స్కీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీచెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్, ఇన్నర్ ప్రైవేట్ స్పీచ్, అలాగే రకరకాలైనటువంటి స్పీచెస్ పిల్లలు వారి యొక్క ఏజ్ బట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అంటే సోషల్గానా, అలాగే ప్రైవేట్ స్పీచ్ లేదా సైలెంట్ ఇన్నర్ స్పీచ్, అలాగే డిఫరెంట్ స్పీచెస్ గురించి కూడా చెప్పిన అతను లివ్ వైగాట్స్కీ. ఇస్ ఇట్ క్లియర్? సో ఇన్ ద నెక్స్ట్ సెషన్ మనం ఏం చేస్తామంటే ఈ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్, మెమరీ కాన్సెప్ట్, లెర్నింగ్ కాన్సెప్ట్, అలాగే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి కూడా మనం తెలుసుకోవడం స్టార్ట్ చేయాలి. అవి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కాబట్టి. సో టిల్ నౌ ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా నోట్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ చాట్ విత్ మీ విత్ ద వాట్సాప్. సో మై వాట్సాప్ నెంబర్ ఈజ్ 9010001411 9010001411. So good evening, have a nice day, take care everyone.